శ్రీ సంపత్ వినాయక స్వామినే నమః. సంపత్ వినాయక ఆలయ తరపున 50 మంది విశాఖ ప్రజలకే కాకుండా ఉత్తరాంధ్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కాణిపాక విఘ్నేశ్వర స్వామి ఎంత స్వయంభూ అయ్యి ఎంత మహిమాన్వితులు అయ్యారో అంతకన్నా అని అనకూడదు, కానీ అలాగ చెప్పక తప్పదు. శ్రీ సంపత్ వినాయకుల ఆలయానికి అంత విశిష్టత కలిగింది. దానికి కారణం ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ మోహన్ స్వామి గారు చేస్తున్న మంత్రశక్తి. వారు నిత్యము హోమము, సంకటహరణ చతుర్థి సందర్భంగా హోమము, అభిషేకము, ఈరోజు ఉదయం 4 గంటలకి 11 ద్రవ్యాలతో అభిషేకాలు చేసి స్వామికి విశేష అలంకరణ చేసి భక్తులందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి విశేషంగా త్రిసిద్ధి కార్యక్రమం చేశారు. దానివల్ల శక్తి బాగా పెరిగి వచ్చిన భక్తులందరికీ దర్శనం చేసుకున్న ప్రతి భక్తుడికి ఆయన తాలూకా పవరు ప్రవేశించి స్వాములు అందరూ సంతోషంగా ఉంటున్నారు. అందరూ విశేషంగా ఆదరణ పొందుతున్నారంటే కారణం సంపత్ వినాయకుల ఆలయానికి ఉన్న మంత్రశక్తి వల్లనే. అందుచేత అందరూ సుఖం సంతోషాలతో ఉండాలంటే సంపత్ వినాయకుడిని కొలుచుకుంటే మంచి జరుగుతుంది. ఆయన కొంగు బంగారమై భక్తుల పాలిట కొంగు బంగారమై ఉన్నారు కాబట్టి స్వామిని కొలుచుకోండి, మీ మొక్కుబడులు తీర్చుకోండి, మీ కోరికలన్నీ నెరవేరుస్తారు స్వామి. జై సంపత్ వినాయక మహారాజుకి జై. నా పేరు నరసింహల్ అండి. మేము ఇక్కడ వైజాగ్లో ఈ పక్క స్ట్రీట్లోనే వర్క్ చేస్తుంటాము. ప్రతి సంవత్సరం కూడా మనం సంపత్ వినాయకుని దర్శించుకోవడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ కూడా చాలా పాజిటివ్ ఎనర్జీగా ఉంటుంది. జాన్వరి 1 కల్లా సంపత్ వినాయకుని దర్శించుకుంటే మాకు ఈ సంవత్సరం మొత్తం చాలా ఆనందకరంగా అనిపిస్తుంది. స్టాఫ్ అందరం కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటాం. ఈ సిబిఎం కాంపౌండ్లో మేము వర్క్ చేస్తున్నాము, ప్రైవేట్ ఆర్గనైజేషన్లో. స్వామివారిని దర్శించుకున్నాం, మేము ఎప్పటికప్పుడు దర్శించుకుంటాం. అదే జాన్వరి 1 దర్శించుకోవడం అనేది ఈ ఇయర్ మొత్తం మాకు పాజిటివ్ ఎనర్జీగా ఉంటుంది. ఆ స్వామివారి ఆశీస్సులు అందరికి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మేము ఈ న్యూ ఇయర్ సందర్భంగా కారు కొనుక్కోవడం జరిగింది, బృందం అనమాట, G10. మేము ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కానీ విఘ్నేశ్వరుని మేము దర్శించుకోకుండా వెళ్ళము. సో కారు కొనుక్కున్న తర్వాత విఘ్నేశ్వర్ దగ్గర ఆశీస్సులు తీసుకోవడం కోసం కారు తీసుకొని వచ్చాము. ఇక్కడ చూస్తే చాలా రష్ ఉంది. హ్యాపీ న్యూ ఇయర్. మనం ఏ కార్యక్రమం స్టార్ట్ చేసినా కానీ విఘ్నేశ్వరుడితోనే స్టార్ట్ చేయాలని చాలా నమ్మకం మాకు. ఏ విఘ్నాలు అవిఘ్నాలు కలగకుండా సంవత్సరం అంతా ఆరోగ్యంగా ఉండాలని అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సంవత్సర శుభాకాంక్షలు అండి. మీ వీబీసీ ఛానల్ ద్వారా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎవ్రీ ఇయర్ అనేది కూడా ఇక్కడికి వచ్చి సంపత్ వినాయక స్వామివారిని దర్శించుకోవడం ఒక ఆనవాయితీగా వస్తుంది. ఆనవాయితీ ప్రకారం ఈ సంవత్సరం కూడా వచ్చాము. స్వామి దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. స్వామిని మనసులో తలుచుకొని మేము చేయాల్సిన కార్యాలు ఎప్పుడు చేస్తుంటాము. ఆ స్వామి దయ ఈ రాష్ట్ర ప్రజల మీద ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. పేరు వెంకటరమణ అండి. మేము నారాయణ విద్యా సంస్థలో జాబ్ చేస్తుంటాము. ఈ సంపత్ వినాయక టెంపుల్ అనేది ఈ 3 జిల్లాలకి ముఖ్య దేవుడిగా ఈనాడు ప్రజలుతున్నారండి. అదేవిధంగా ఆ స్వామి ఆశీస్సులు మా మీద, ఈ భక్తులందరి మీద, ముఖ్యంగా మా సంస్థ మీద కూడా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మేము ప్రతి సంవత్సరం వస్తాం ఇక్కడికి. ఉగాదికి వస్తాము, ఇప్పుడు వస్తాం, ప్రతి సంవత్సరం వస్తాం. చిన్నప్పటి నుంచి ఇక్కడే మేము ఉంటున్నాం. ఇది మాకు వస్తే ఒక సంతోషంగా ఉంటుంది. దగ్గర ఉన్న దేవుడు ఇంత అనేసి సంతోషంగా ఉండి, ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఇంకొకటి ఏదైనా అనుకుంటాం కదా, అది కూడా తీరితే ఆ దేవుడు దయ వల్ల ఇంకా మాకు సంతోషం. చిన్నప్పటి నుంచి మేము ఇక్కడే కాబట్టి దేవుడి కోసం మాకు బాగా అనుభవం. ఏదైనా సరే ఇక్కడికి వచ్చి మేము దర్శనం చేసుకొని మేము వెళ్తూనే ఉంటాం. ఏటైనా ఇక్కడ మేము దర్శనం చేసుకుంటాం. మా ఇంట్లో ఏ కార్యాలైనా ఏవైనా సరే మేము ఇక్కడికి వచ్చి చూసుకొని మేము వెళ్తూ ఉంటాం. వినాయకుడిని పూజిస్తే ఏ విఘ్నాలు ఉండకుండా ఉంటాయండి. కారు కొన్నా, బండి కొనుక్కున్నా ఫస్ట్ వినాయకుడి దగ్గరికి తీసుకొస్తాము. ఆయన ఆశీర్వాదం ఉంటే అన్నిట్లో విజయాలు సాధిస్తాము. మా బాబు కూడా అన్నిట్లోని వినాయకుడి దండం పెట్టుకొని మంచి పొజిషన్లో ఉన్నాడు మా అబ్బాయి. సంపత్ వినాయకుడు అంటే ఇంకా తిరుగులేదు. ఆ స్వామిని దర్శించుకుంటే అనుగ్రహం ఉంటే అన్ని విజయాలు అవుతాయి. అన్నిటిలో ఇల్లు కొనుక్కున్నాడు, మంచి కారు కొనుక్కున్నాడు, మంచి పొజిషన్లో ఉన్నాడు బాబు. అంతా చాలా నమ్మకంగా ఉంది, మాకు హ్యాపీగా ఉన్నామండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. నేను మానస, సిపి కాలేజ్ చదువుతున్నాను. నేను ఒక కామర్స్ స్టూడెంట్ని. నాకు ప్రతి ఇలా టెంపుల్స్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టం. హాస్టల్కి వెళ్తున్నాను కదా, టెంపుల్కి వెళ్ళడం అవ్వదు అనుకున్నాను, కానీ మా ఫ్యాకల్టీ మమ్మల్ని టెంపుల్కి పంపారు, మా ఫ్రెండ్స్ అందరినీ. లాస్ట్ ఇయర్ కొన్ని కోరికలు అనుకున్నాను, అవన్నీ తీరాయి. ఈసారి కూడా కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి, అవి కూడా తీరాలని గట్టి విషయం ఉంది. థ్యాంక్ యూ. నా పేరు ఉర్వశి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ నేను కొత్తగా బైక్ తీసుకున్నాను. ప్రతి ఇయర్ మేము ఇక్కడికే వస్తాము, కానీ ఇయర్ కొత్తగా రావడం, కొత్తగా బైక్ తీసుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ.